పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే అలా ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడి కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. వీళ్ల డిఎన్ఏలోనే మాట తప్పడం ఉందంటూ ప్రపంచ వ్యాప్తంగా పాక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణకు తెగబడ్డ పాకిస్తాన్ కు భారత బలగాలు అంతే ధీటుగా బదులిచ్చాయి. ఇక తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు జీవీఎల్ చార్యుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మే 25, 26 తేదీల నుండి భారత సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంటున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చుననే సూచనలు రెండు దేశాల వైపు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ పాక్ సైన్యాలు యుద్ధం వస్తే ఎలా స్పందించాలి అనే దానిపై సమగ్ర వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు దేశాల ఆర్మీ అలర్ట్ అయి సరిహద్దుల్లోకి చేరుకుంటుంది. ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతుంటే భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. కాల్పుల విరమణ తామే కోరామని చెప్పడంలో నిజం లేదని, భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాద మంచులో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఒక కొత్త తరహాలో జవాబు చెప్పామన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాద దాడి చేస్తే ఇక నుంచి ఇదే తరహాలో స్పందిస్తానని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోక జాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒకే ఒక్క దాడితో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. పాకిస్తాన్ వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం మళ్ళీ దొంగ దెబ్బ తీసేలా ఉందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి టైంలోనే జీవీఎల్ చార్యుల్ చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి ఆలోచించే విధంగా ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విషయం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే అలా ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడి కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. వీళ్ల డిఎన్ఏలోనే మాట తప్పడం ఉందంటూ ప్రపంచ వ్యాప్తంగా పాక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణకు తెగబడ్డ పాకిస్తాన్ కు భారత బలగాలు అంతే ధీటుగా బదులిచ్చాయి. ఇక తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు జీవీఎల్ చార్యుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మే 25, 26 తేదీల నుండి భారత సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంటున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చుననే సూచనలు రెండు దేశాల వైపు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ పాక్ సైన్యాలు యుద్ధం వస్తే ఎలా స్పందించాలి అనే దానిపై సమగ్ర వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు దేశాల ఆర్మీ అలర్ట్ అయి సరిహద్దుల్లోకి చేరుకుంటుంది. ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతుంటే భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. కాల్పుల విరమణ తామే కోరామని చెప్పడంలో నిజం లేదని, భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాద మంచులో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఒక కొత్త తరహాలో జవాబు చెప్పామన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాద దాడి చేస్తే ఇక నుంచి ఇదే తరహాలో స్పందిస్తానని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోక జాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒకే ఒక్క దాడితో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. పాకిస్తాన్ వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం మళ్ళీ దొంగ దెబ్బ తీసేలా ఉందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి టైంలోనే జీవీఎల్ చార్యుల్ చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి ఆలోచించే విధంగా ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.